నమస్తే శ్రీమాత్రే నమః శ్రీకృష్ణాయ నమః. హిట్ టీవీ ఆహా భక్తి ప్రేక్షకులకు స్వాగతం సుస్వాగతం. న్యూ ఇయర్ శుభాకాంక్షలు మీకు. అయితే ఈరోజు జనవరి 7, 2026 నాటి పంచాంగం ప్రకారము గోచార రీత్యా గ్రహస్థితులు ఎలా ఉన్నాయి, ఆ గ్రహాల యొక్క ప్రభావము ఎలా ఉండబోతోంది అనే అంశంలో ముందుగా గ్రహస్థితులు చూసినట్టయితే సూర్యుడు ధనస్సులోను, చంద్రుడు కూడా ధనస్సులోను, బుధుడు కూడా ధనస్సులో, బుధ ప్రభావము ఎక్కువగా బలంగా ఉన్నది. అయితే శుక్రుడు మకరంలోను, కుజుడు మిథునంలోను, గురుడు వృషభంలోను, శని భగవానుడు కుంభంలోను, రాహు కేతువులిద్దరూ మీన కన్య ఈ రాశుల్లో సంచారం చేస్తున్నాడు. అంటే రాహు మీనంలోను, కేతువు కన్యలోను సంచారం చేస్తున్నారన్నమాట. అయితే ఈ యొక్క ప్రభావము చంద్రుడు ధనస్సు రాశిలో ఉండడం మూలంగా ఆశావాదము, ధర్మ చింతన, ప్రయాణాలు, విద్య, ఆధ్యాత్మిక విషయాల మీద ఎక్కువగా ప్రభావాన్ని చూపిస్తూ ఉంటాడు. అయితే ఈ ప్రభావాలు 12 రాశుల వారి మీద ఉంటుంది. ఏ రాశి వారికి ఎలా ఉండబోతోంది అనే అంశంలో ముందుగా మేషరాశి వారికి చూసుకున్నట్టయితే కనుక కొంత ఈ రోజు మీకు అదృష్టం అనుకూలంగా గోచరిస్తోంది. కొత్త అవకాశాలు వస్తాయి, అందుకునే ప్రయత్నం చేయండి. చదువు, ప్రయాణాలు, ధార్మిక కార్యక్రమాలు కూడా మీకు ఈరోజు అందుబాటులోకి వస్తాయి. అవి చేసే ప్రయత్నం చేసుకోండి. అయితే మీకు సూచన ఏంటంటే కనుక ఆత్మవిశ్వాసంతో పాటు వినయాన్ని కూడా మీరున్న ప్రదేశంలో ప్రదర్శించాలి. అయితే పరిహారము ఈరోజు అరటి చెట్టుకు పూజ చేసి నీళ్లు పోసే ప్రయత్నం చేసినట్టయితే కనుక గురుబలం చక్కగా ఉండబోతుంది. తదుపరి రాశి వృషభ రాశి. ఈ రాశి వారికి అనుకోని ఖర్చులు, రుణాలు పెరగడము, పాత రుణాలు తీర్చలేకపోవడము, ధనానికి సంబంధించిన ఇబ్బందులు, మానసిక అశాంతి గోచరిస్తోంది. కొన్ని విషయాలకు తీవ్రమైన ఆందోళన, అంటే రుణ సంబంధంగా కానీ, ఎవరైనా మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం కానీ, ఇలాంటి టార్చర్ పెట్టడం కానీ, ఇలాంటి విషయాల్లో మీరు చాలా క్రిటికల్‌గా ఉంటుంది. మానసిక భయము, మానసిక ఆందోళనకు గురయ్యే అవకాశం కనబడుతోంది. గోప్య వ్యవహారాలలో జాగ్రత్తలు తీసుకోండి. అంటే రహస్యంగా ఎవరికీ తెలియకుండా మీరేదైనా పనులు చేస్తూ ఉన్నట్టయితే కనుక అవి బట్టబయలవ్వడం కానీ, లేదా అంటే దానివల్ల పరువు పోవడం కానీ, నలుగురికి తెలియడం కానీ, ఇట్లాంటి విషయాలు మీకు పరువుకు, ధనానికి సంబంధించిన కుటుంబంలో కావచ్చు, మీరున్న రంగంలో కావచ్చు జరిగేందుకు ఆస్కారాలు ఎక్కువ కనబడుతున్నాయి. ఈ విషయంలో జాగ్రత్తలు తీసుకోండి. సూచన ఏంటంటే కనుక ఆర్థిక లావాదేవీల విషయంలో తొందర అస్సలు పడకండి. నిదానంగా ప్రయత్నించండి. పరిహారంగా దుర్గా అమ్మవారికి కుంకుమ పూజ మీ పేరిట చేసుకున్నట్టయితే కనుక కొంత మంచి జరిగే అవకాశం ఉంది. తదుపరి రాశి మిథున రాశి. ఈ రాశి వారికి భాగస్వామ్యాలు, దాంపత్య విషయాలు చాలా కీలకంగా ఉండబోతున్నాయి. అది భాగస్వామ్యం అంటే మీకు వ్యాపారాల్లో కానీ, మీరున్న రంగంలో కానీ, తర్వాత దాంపత్యంలోనూ అంటే పార్ట్నర్స్ మధ్య ఇంట్లో, కుటుంబంలో కానీ, వ్యాపారంలో కానీ కొన్ని విషయాలు చాలా కీలకంగా, అంటే కీ పాయింట్స్ అన్నమాట అవి. ఆ విషయంలో జాగ్రత్తలు తీసుకోండి. పరస్పర అవగాహన పెరిగితేనే లాభాలు వచ్చే అవకాశం ఉంటుంది. ప్రత్యేకంగా ఈ విషయంలో జాగ్రత్తలు తీసుకోండి. అయితే ఏ సూచన ఏంటంటే కనుక మాటల్లో కఠినత్వాన్ని ప్రదర్శించకండి. దానివల్ల ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది. పరిహారంగా శివపార్వతులు ఇద్దరికి కలిపి పూజ చేసుకున్నట్టయితే కొంత మంచి జరిగే అవకాశం ఉంది. తదుపరి రాశి కర్కాటక రాశి. ఈ రాశి వారికి పని ఒత్తిడి పెరుగుతుంది. ఆరోగ్యం మీద శ్రద్ధ పెట్టుకోవడం కూడా అవసరము. మీకు శ్రద్ధ తక్కువ ఉంటుంది. ఈ రోజు మాత్రం ఆరోగ్యం మీద శ్రద్ధ పెట్టండి. కొన్ని అనారోగ్య సూచనలు చాలా ఎక్కువ శాతం కనబడుతున్నాయి. జాగ్రత్తగా ఉండండి. అయితే నియమాలు పాటించుకునే ప్రయత్నం చేసుకోండి. సూచన ఏంటంటే కనుక అతిగా పని చెయ్యకండి. మీరు ఏ రంగంలో ఉన్నా ఈరోజు ఎంతవరకు చేయాలో అంతవరకే చెయ్యండి తప్ప ఓవర్‌గా రియాక్ట్ అవ్వడము, ఓవర్ పని అనేది చేసుకోకండి. అయితే మీకు చెప్పదగిన పరిహారము ఓం సోం సోమాయ నమః అనే మంత్రాన్ని సాధ్యమైనన్ని సార్లు చదువుకునే ప్రయత్నం చేయండి ఉదయం పూట. తదుపరి రాశి సింహరాశి. ఈ రాశి వారికి సంతానము, ప్రేమ, సృజనాత్మక విషయాలలో పనుల్లో పురోగతితో పాటు కొత్త అవకాశాలు వచ్చే అవకాశం కనబడుతోంది. అవి అందుకునే ప్రయత్నం చేసుకోండి. పేరు ప్రతిష్టలు పెరుగుతాయి. ధనలాభం కూడా గోచరిస్తున్నది. అయితే సూచన ఏంటంటే కనుక ఇవన్నీ మీకు ఉండడం వల్ల కొంత మీలో అహంకారం అనేది కూడా ఎక్కువ ఉండి ఉంటుంది. దాన్ని ఈ రోజు తగ్గించే ప్రయత్నం చేసుకోండి. పరిహారము ఆదిత్య హృదయాన్ని పఠనం చేయండి మీ నోటితో. మీరు వింటూ వీడియో కానీ ఏదైనా చూస్తూ లేదా పుస్తకం చూస్తూ మీ నోటితో తప్పులు లేకుండా చదివే ప్రయత్నం చేసుకోండి. తదుపరి రాశి కన్యా రాశి. ఈ రాశి వారికి ఇంటి విషయాలు, కుటుంబ బాధ్యతలు పెరిగే అవకాశం కనబడుతోంది. తల్లి యొక్క ఆరోగ్యం పట్ల జాగ్రత్తలు తీసుకోండి. అయితే సూచన ఏంటంటే కనుక మీరు ఓవర్‌గా రియాక్ట్ అవ్వడం కానీ, ఓవర్ ఎమోషనల్‌గా అవ్వడం కానీ, భావోద్వేగాలను కంట్రోల్ చేసుకునే ప్రయత్నం చేసుకోండి. పరిహారంగా మీరు విష్ణు సహస్రనామ పారాయణ చేసుకోండి. అది కుదరదు, మాకు రాదు నోటికి అనుకున్న వాళ్ళు ఏదైనా ఒక విష్ణు నామాన్ని తీసుకొని
తీసుకొని 108 సార్లు చదివే ప్రయత్నం చేయండి. తదుపరి రాశి తులారాశి. ఈ రాశి వారికి సంభాషణలు, ప్రయాణాలు అనుకూలము. అంటే ఎక్కడైనా డిబేట్స్ గానీ, లేదా మీరున్న ప్రాంతాల్లో చర్చలు గానీ, మీటింగ్స్ కానీ ఇలాంటివి ఏవైనా ఉంటే గనక అవి సక్సెస్ అయ్యే అవకాశాలు, ప్రయాణాలు కూడా అనుకూలంగా కనబడుతోంది. ముఖ్యమైన చర్చలు ఏదైనా కీ డిస్కషన్స్ ఉంటే కనుక అవి సక్సెస్ అయ్యే అవకాశాలు కనబడుతోంది. అయితే మీకు చెప్పదగినవి ఏంటంటే అతి మాటలను తగ్గించండి. అది మీరున్న ప్రదేశంలో ఎక్కడైనా సరే మీటింగులు, చర్చలు సఫలమవుతాయని చెప్పి ఓవర్‌గా మాట్లాడడం చేసినట్టయితే గనక వికటించే ప్రమాదం ఉంది. జాగ్రత్తలు తీసుకోండి. అయితే పరిహారంగా ఈరోజు ఉదయం మీరు లక్ష్మీ అమ్మవారి పూజ చేసినట్టయితే గనక కొంత మంచి జరిగే అవకాశం ఉంది. తదుపరి రాశి వృశ్చిక రాశి. ఈ రాశి వారికి ధన వ్యవహారాలు చాలా కీలకము. జాగ్రత్తలు తీసుకోండి. ఆదాయం ఉన్నప్పటికిని ఖర్చులు పెరగడము, ఆకస్మిక ఖర్చులు పెరగడము, అందులోనూ ఆ ఖర్చులు కూడా వైద్యపరంగా పెట్టవలసిన పరిస్థితి ఏర్పడుతుంది. ఈ విషయంలో జాగ్రత్తలు తీసుకోండి. అయితే సూచన ఏంటంటే గనక ఆర్థిక ట్రాన్సాక్షన్స్ అంటే మనీ పరంగా ఏవైనా ట్రాన్సాక్షన్స్ చేస్తున్నట్టయితే కనుక కొంత చూసుకొని మోసపోకుండా జాగ్రత్తలు తీసుకుని ట్రాన్సాక్షన్ చేయండి. లేదంటే మోసపోయే అవకాశాలు ఎక్కువ శాతం కనిపిస్తున్నాయి. మీకు చెప్పదగిన పరిహారము ఈరోజు లక్ష్మీ, కుబేర ఇద్దరిది కలిపినటువంటి ఒక మంత్రం ఉంటుంది. ఆ మంత్రాన్ని కనుక చదువుకున్నట్టయితే 108 సార్లకు పైబడి చదువుకోండి. తక్కువలో తక్కువ 108 సార్లు చదువుకునే ప్రయత్నం చేసినట్టయితే కనుక ధనపరంగా మోసపోకుండా ఉండేందుకు అవకాశాలుంటాయి. తదుపరి రాశి ధనస్సు రాశి. ఈ రాశి వారికి చంద్రుడు మీ రాశిలోనే ఉండడం మూలంగా ఉత్సాహంగాను, ఆశావాదంగాను ఉండడంతో పాటు ఎక్కువగా కాన్ఫిడెన్స్‌గా ఉండే అవకాశం కనబడుతోంది అన్ని రంగాల్లో ఉన్న వాళ్ళకు. అయితే కొత్త నిర్ణయాలు ఏమైనా తీసుకోవాలి అని అనుకుంటే కనుక అది కుటుంబ పరంగా కావచ్చు, మీ వ్యక్తిగతం కావచ్చు, లేదా మీరున్న రంగంలో కావచ్చు. నిర్ణయాలు తీసుకోవాలి అని అనుకుంటే తక్షణమే తీసేసుకోండి. ఎందుకంటే చంద్రబలము చాలా అధికంగా మీకు ఉన్నది కాబట్టి అస్సలు వృధా చేసుకోకండి ఈ రోజుని. సూచన ఏంటంటే కనుక అతి ఆత్మవిశ్వాసం వద్దు. మీకున్న ఆత్మవిశ్వాసం దట్ ఈజ్ ఎనఫ్. ఇంకా ఎక్కువగా నేను ఓవర్‌గా కాన్ఫిడెన్స్ పెట్టేసుకుంటాను, జరగంది కూడా జరిపించేస్తాను, ఇలాంటి ఊహలకి ఈ రోజైతే వెళ్ళకండి. బ్యాలెన్స్డ్‌గా ఉండే ప్రయత్నం చేసుకోండి. పరిహారంగా గురు మంత్రాన్ని ఎక్కువ సార్లు చదివే ప్రయత్నం చేసుకోండి. గురు దత్తాత్రేయ కావచ్చు, గురు దక్షిణామూర్తి కావచ్చు, లేదంటే గురు గ్రహం కావచ్చు. ఇలాగ మీరు గురు మంత్రాన్ని సాధ్యమైనంత సార్లు చదివే ప్రయత్నం చేసుకోండి. తదుపరి రాశి ధనస్సు రాశి. ఈ రాశి వారికి ఖర్చులు ఎక్కువగా వస్తాయి. ఒంటరితనంగా ఉన్నాము అనే బాధ ఏర్పడుతుంది. దీంతో పాటు విశ్రాంతి కూడా కొంత తీసుకోండి. ఎక్కువగా పని అనేది పెట్టుకోకండి. విశ్రాంతి తీసుకునే ప్రయత్నం చేసుకోండి. అయితే ఈ సూచన ఏంటంటే కనుక రహస్య విషయాలు మీరు అస్సలు బయట పెట్టకండి. ఎవరిదైనా సరే జాగ్రత్తగా మెయింటైన్ చేసే ప్రయత్నం చేసుకోండి. తర్వాత పరిహారము శనివారం రోజు శని భగవానుడికి పూజతో పాటు ఈరోజు అంటే శనివారం గుర్తుపెట్టుకోండి. ఈరోజు మీరు శివ పూజ చేసుకోండి. సాధ్యమైనన్ని సార్లు శివనామ స్మరణ చదువుకునే ప్రయత్నం చేసుకోండి. తదుపరి రాశి కుంభరాశి. ఈ రాశి వారికి మిత్రుల సహాయ సహకారాలు అందుబాటులోకి వస్తాయి. లక్ష్య సాధనలో పురోగతి గోచరిస్తున్నది. అయితే సూచన ఏంటంటే కనుక స్నేహితులతో ఈరోజు చాలా జాగ్రత్తగా ఉండండి. అందులో మీరు గుడ్డిగా నమ్మిన వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక వారితో కూడా జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేసుకోండి. పరిహారంగా పేదవాళ్లకు అన్నదానం చేసుకున్నట్టయితే కనుక కొంత మంచి జరిగే అవకాశం ఉంది. తదుపరి రాశి మీనరాశి. ఈ రాశి వారికి వృత్తిపరంగా బాధ్యతలు పెరగడంతో పాటు అధికారులతో, మీ పై అధికారులతో ఏ రంగంలో ఉన్న వాళ్ళైనా సరే కొంత జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేయండి. ఇబ్బందికరమైన వాతావరణం వచ్చే అవకాశం కనబడుతోంది. ఈ విషయంలో జాగ్రత్త తీసుకోండి. అది మీకు చెప్పదగిన సూచన ఏంటంటే కనుక మీరున్న రంగంలో ఏ ప్రాంతంలో ఉన్నా, ఏ ప్రదేశంలో ఉన్నా కాస్త వినయంగా ఉండే ప్రయత్నం చేయండి. వినయం అంటే మళ్ళా అతి వినయం అక్కర్లేదు. మాట్లాడే మాటలో, మీ హావభావాలలో వినయాన్ని ప్రదర్శించే ప్రయత్నం చేసుకోండి. పరిహారంగా ఈరోజు మీరు విష్ణు సహస్రనామ పారాయణ చేయడం కానీ, విష్ణుమూర్తికి లేదా అంటే కనుక విష్ణుమూర్తికి మీరు ఏదైనా ఒక నామం తీసుకుని 3 నిమిషాల పాటు జపించే ప్రయత్నం చేసినట్టయితే కనుక మంచి జరిగే అవకాశం ఉంది. దీంతో పాటు గురుబలం కూడా పెరిగే అవకాశం ఉంది. ఇది మేషాది ద్వాదశ రాశుల వారికి ఈరోజు చెప్పదగినటువంటి గోచారరీత్యా ఫలితాలు, పరిహారాలు, సూచనలు. నమస్తే.